జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత టీమిండియాకు దాదాపుగా 2 వారాల విరామం దొరికింది. ఈ బ్రేక్ అనంతరం టీమిండియా శ్రీలంకకు ప్రయాణం కానుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులను ఆడనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక భారత జట్టు విషయానికి వస్తే గుర్నార్ బరన్ను తొలిసారిగా ఎంపిక చేసింది. అక్షర్ పటేల్ పై వేటు వేసింది. ఇక గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి ఈ పర్యటనకు దూరమయ్యాడు. గుర్నార్ బర్ తో పాటు మానవ్ సుతార్, సారాంశ్ జైన్ లాంటి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. ఇక శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ ఒక ప్లేయర్ కు చావో రేవో లాంటిది. అతడెవరో కాదు, రిషబ్ పంత్. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా, ఫ్యూచర్ కెప్టెన్ గా ప్రశంసలు పొందాడు. అయితే 2024 నుంచి సీన్ రివర్స్ అయింది. వరుస వైఫల్యాల కారణంగా తొలుత టీ20 జట్టు నుంచి వేటు వేశారు. అనంతరం వన్డే ఫార్మాట్ నుంచి కూడా తొలగించారు. ప్రస్తుతానికి కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. శ్రీలంకతో జరిగే 2 టెస్టులకు తొలి వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఆడనున్నాడు. అయితే జట్టులో ఇతడితో పాటు మరో 2 వికెట్ కీపర్లు కూడా ఉన్నారు. ధ్రువ జురేల్, కేఎల్ రాహుల్ రూపంలో 2 వికెట్ కీపర్లు ఉన్నారు. తొలి టెస్టులో రిషబ్ పంత్ ఆడటం ఖాయం. గాయమైతే తప్ప అతడు తుది జట్టులో తప్పకుండా ఆడతాడు. అయితే అతడు పరుగులు సాధించాల్సి ఉంటుంది. విఫలమైతే మాత్రం 2వ టెస్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అతడిపై అటు కోచ్ గంభీర్కు, ఇటు బీసీసీఐకి పెద్దగా నమ్మకాలు లేవు. అతన్ని బీసీసీఐ చాలా ఏళ్ల పాటు బ్యాక్ వేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో వరుసగా విఫలమైన వరుసగా ఛాన్సులు ఇచ్చింది. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితులు మారాయి. జట్టుకు భారంగా ఉన్న ప్లేయర్లను పక్కన పెడుతూ వచ్చాడు. టెస్టుల్లో సరిగ్గా ఆడటం లేదంటూ కోహ్లీ, రోహిత్లపై ఒత్తిడి తెచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశాడు. ఇక అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటనలో పక్కన పెట్టాడు. ఉపఖండ పిచ్చులపై మాత్రమే ప్లేయింగ్ 11 లో అవకాశం ఇస్తామంటూ అశ్విన్ కు చెప్పడంతో అతడు ఉన్నపల్లంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక టీ20లో వరుసగా విఫలమవడంతో గిల్లును తప్పించాడు. ఇప్పుడు పంత్ విషయంలో కూడా గంభీర్ అదే ధోరణితో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 వన్డే జట్ల నుంచి వేటు వేశాడు. టెస్టుల్లో కూడా విఫలమైతే అక్కడ కూడా వేటు వేయడం ఖాయం. ఇక పంత్ ఐపీఎల్ లో కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. లక్నో తరపున 2 సీజన్స్ లో నిరాశపరిచాడు. కెప్టెన్సీ నుంచి తప్పించగా అతడి పాత జట్టు ఢిల్లీకి ట్రేడ్ ద్వారా వచ్చేశాడు. ఇందుకోసం ఏకంగా అతను ఐపీఎల్ జీతంలో భారీగా కోత కూడా విధించుకున్నాడు. ప్రస్తుతం పంత్ అందరికీ భారంగా కనిపిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ లో అతడు రెచ్చిపోవాలి. లేదంటే టీమిండియా అతడికి టాటా బాయ్ బాయ్ చెప్పే అవకాశం ఉంది.